మన టెర్రస్ గార్డెన్ జూలై 2025లో మనం ఈ వీడియో తీసాం. ఇప్పుడు ఈ చిన్న పాకలు అరేంజ్ చేసాం. ఇది ఎందుకంటే విత్తనాలు అవి పాతుకుని ఇవి సూర్యరశ్మి వర్షం నుంచి కాపాడుకోవడానికి అది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. నిమ్మ మొక్కలు, కాయగూర మొక్కలు, పళ్ళు మొక్కలు అవి కూడా ఇంప్రూవ్ చేసుకున్న జామ మొక్కలు అవి ఉన్నాయి. ఇది మన వాటర్ ట్యాంక్ కింద స్టోరేజ్ సిస్టమ్ అన్నమాట. మన విత్తనాలు కానీ మిగతా ఇసుక అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తాం. సామాన్లు అన్నీ కూడా ఈ విధంగా మన టెర్రస్ గార్డెన్. ఇక్కడ ఏమిటంటే మన బెండ మొక్కలు, కాకరకాయ మొక్కలు, బచ్చలి, ఆనపకాయ, బీరకాయ, దొండకాయ మొక్కలు, ఈ విధంగా చాలా మొక్కలు మనం మన టెర్రస్ గార్డెన్ ఇంప్రూవ్ చేసుకున్నాం. ఈ పళ్ళ మొక్కలు ఒకటి కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. పళ్ళ మొక్కల్లో జామ మొక్కలు, అంజీర, దానిమ్మ, నిమ్మలో చాలా 2-3 రకాలు ఏర్పాటు చేసుకున్నాము. ఇవి మనకేంటంటే 1.5-2 అడుగులు మనకి దొరుకుతున్నాయి. అవి పెట్టి మన పళ్ళు మొక్కలు అందులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సిన మట్టి కానీ ఎరువులు కానీ అందించడానికి అది బాగుంటుంది. ఈ 2.5 అడుగులపై అడుగు లోపు ఉన్నటువంటి టబ్లు మనకి ఏంటంటే ఎక్కువ మొక్కలు పట్టడానికి మనం అదొకటి యూజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో వంగ మొక్కలు కానీ, బెండ మొక్కలు కానీ, టమాటా కానీ, పచ్చిమిరపకాయ మొక్కలు కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ మిగతా చిన్న చిన్న టబ్బులు 6.5 అంగుళాలది విత్తనాల వాటికి ఉపయోగించడం జరుగుతుంది. మనం బొప్పాయి పండిస్తున్నాము, నిమ్మగడ్డి, ఆనియన్స్, చిక్కుడుకాయ, తులసి, ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు మొక్కలు మనం పండిస్తున్నాం. వాటర్ ట్యాంక్ ఉంది, మనకి స్టోరేజ్ సెక్షన్ ఉంది. విత్తనాలు స్టార్టింగ్ స్టేజ్లో సెపరేట్ ఉంది. ఎరువులు తీసుకెళ్ళు ఒక చోట ఉంది. ఈ విధంగా దేనికైతే సెపరేట్ సెక్షన్స్ అవి మనం ఏర్పాటు చేసుకుని మన టెర్రస్ గార్డెన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు వంకాయలు కానీ, బెండకాయలు కానీ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చుకోకుండా మనం మందులు లేకుండా మన ఇంటి నుంచి తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తన ఉన్నటువంటి టెర్రస్ గార్డెన్ మీద ఈ విధంగా కొంచెం శ్రమపడి ఏర్పాటు చేసుకుంటే హెల్తీ ఫుడ్ మనం పండించుకుని వాటిని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మనకి ఎక్సర్సైజుల కింద అవుతుంది. మన ఫ్యామిలీ హెల్త్ కూడా బాగుంటుంది. అన్ని రకాలకు కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పక్షులు, రకరకాల పక్షులు వస్తాయి, ఉడతలు వస్తాయి, వాటర్ తాగుతాయి. అన్ని రకాలుగా కూడా మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ 1/2 అవర్ ఉండి మనం అట్మాస్ఫియర్ ఉంటే కనుక మనకి మంచి ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తుంది. ప్రతిరోజు మన విటమిన్ డి లభిస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతాయి. ఈ విధంగా మనం ఎంత చేయగలుగుతామో అంత టెర్రస్ మనకున్నటువంటి ఏరియాని బట్టి, మనకున్నటువంటి
ఇనీషియల్ పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది, ఇనిషియల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఈ విధంగా అంతా గ్రీనరీ అంతా డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రకృతికి మనం ఎంతో సహాయ సహకారాలు చేయవచ్చు.